హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇది కేక్ బాక్స్ అండి. మనం కేక్ తెచ్చుకున్న తర్వాత వేస్ట్గా పడున్న బాక్స్. దీన్ని డస్ట్బిన్లో పడేయకుండా ఎలా మనకి యూజ్ అవుతుంది నేను చూపిస్తాను చూడండి. మీకు బ్యాక్ సైడ్ ఉంచేసుకొని ఇక 4 వైపులా కేక్ షాప్ నేమ్ నెంబర్ అవన్నీ వస్తాయి కదా, అది మొత్తం మనం కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా. ఇక ఇదైతే బ్యాక్ పార్ట్. ఇక దీన్నైతే చూడండి ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఇక మనకు ఒక కవర్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనం ఏదైనా ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు, ఏదైనా చిన్న బర్త్డే ఫంక్షన్స్, ఏదైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు మనం ఏదైనా గిఫ్ట్, చిన్న స్మాల్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే, లేదా మనీ అయినా మనం దాంట్లో పెట్టి ఇస్తాం కదండి కవర్. ఆ కవర్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇక మనం దీన్ని నీట్గా ఇలా రెడీ చేసుకోవాలి. చూసారు కదా నేనైతే ఎలా తీసుకున్నాను, సేమ్ ఇలానే తీసుకోండి. ఇక దీని మధ్యలో అయితే ఇది మనకి కార్టూన్ బాక్స్ కదండి, అది మనకి ఫిట్గా ఉండాలంటే ఒక పిన్ అయితే అక్కడ కొట్టేసుకోండి. మనం గమ్ అయినా పెట్టి అతికించుకోవచ్చు, కానీ గమ్ముతో కన్నా ఒక పిన్ కొట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇంకంతేనండి, చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇక దీనికైతే మనం కొంచెం డెకరేషన్ చేసేద్దాం లేస్తో. నా దగ్గర వైట్ లేస్ ఉంది. వైట్ లేస్ అయితే నేను ఇలా బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టేసి అతికించేసాను. మీ దగ్గర లేస్ ఉంటే ఇలానే డెకరేషన్ చేయండి, లేదంటే మీరు రిబ్బన్ అయినా కట్టేసేవచ్చు. పేపర్ రిబ్బన్ అయినా పర్లేదండి, బాగుంటుంది. ఇక నేనైతే లేస్ అయితే ఇలా అతికించేసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక 10 నిమిషాలు పెట్టాలండి. 10-15 నిమిషాలు పెట్టేస్తే ఆరిపోతుంది. ఇక నేనైతే ఇలానే చూపించేస్తున్నాను చూడండి. ఇంకా ఇలా రెడీ చేసుకొని దీని లోపల మనం మనీ పెట్టే వాళ్ళు మనీ పెట్టేసేయచ్చు, లేదా ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ ఏదైనా చాక్లెట్ ఏదైనా సరే మీ ఇష్టం. మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో, దేనికి సంబంధించిన ఫంక్షన్కి వెళ్తున్నారో దానికి సంబంధించిన గిఫ్ట్ అయితే దీంట్లో సరిపడా మీరు పెట్టేసుకోవచ్చు. మనకి కేక్ బాక్స్తో చేసింది కొంచెం పెద్ద సైజే రెడీ అవుతుందండి. మనం పెద్ద కొంచెం చూసి దాంట్లో సరిపడా గిఫ్ట్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అయితే నేనైతే దాంట్లోనే నేమ్ రాయడానికి అయితే నాకు ఒక ప్లేస్ నచ్చిందండి. కేక్ డిజైన్ వేసింది, అదైతే నేను కట్ చేసేసుకున్నాను. ఇంకా దీనిపైన అయితే మనం విషెస్ తెలుపుతూ నేమ్ అయితే రాసేసుకోవాలి. అంతేనండి, చూడండి ఎంత సూపర్గా గిఫ్ట్ కవర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇక మనం కేక్ బాక్స్తో రెడీ చేసుకున్నాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇక ఈ ఐడియా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.